మీరు రాయలసీమ నుంచే ఎక్కువ శాతం వలసకెళ్తారంటారు. కానీ రాయలసీమ రతనాల సీమ, వజ్రాలున్న సీమ, శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినది. ఈ ప్రాంతం నుంచి వెళ్ళడానికి మెయిన్ కారణం ఏంటి? ఇక్కడ ఏం లేక సార్ వెళ్తున్నారంటారు? ఇవన్నీ చెప్పుకోవడానికి ఒకప్పుడు బాగున్నాయి సార్. ఓకే. ఈ రోజు పరిస్థితులు ఎట్లున్నాయనంటే వాస్తవంగా అంటే ఈ రోజు రాయలసీమ జిల్లాలో మా వాల్మీకులే కాదు అందరూ బతుకులు ఇలా కావడానికి కారణం ఒకటే, ఓకే, రాజకీయాలే. సార్ ఈరోజు మనం చూద్దాం, కోస ఆంధ్ర సైడు 2 పంటలు ఉన్నాయి సార్. అవును, పిల్ల కాలువలు వచ్చినాయి. అవును. ఇదే మన రాయలసీమ జిల్లాలో ఇక్కడే పట్టున ఉన్నటువంటి గాజుల దిండ గుండ్రేజుల ప్రాజెక్టు, అదేవిధంగా తుంగభద్ర కాలువ కూడా పక్కనే పోతుంది, మన రాయలసీమ జిల్లాలోనే పోతుంది. మళ్ళీ ఆ నీళ్లు మన ద్వారానే వెళ్ళి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం బ్యారేజ్కి వెళ్ళి ప్రకాశం బ్యారేజ్ నుంచి అక్కడ ఉన్నటువంటి కోస్తా ఆంధ్ర ఉన్నటువంటి రైతాంగానికి సాగునీరు అందిస్తున్నారే. మళ్ళీ మనకి ఎందుకు ఇక్కడ సాగునీరు అందిస్తే పొలాలకి చిన్న చిన్న కాలువలు రప్పిస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ రాజకీయ పార్టీల కన్నా పొలాల్లోనే ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడతారు. మళ్ళీ అలాంటిది ఎక్కడ చూపిస్తున్నారు సార్? మమ్మల్ని వాసన చెప్తున్నా, ఎస్టీగా వచ్చినా మేము అభివృద్ధి అవుతామని తెలుసు, అందుకే మమ్మల్ని కక్షపూర్వకంగా చేయడంలా. పిల్ల కాలువలు వచ్చినా కూడా మేము అభివృద్ధి చెందుతాం. మాకు ఈ గొడవలతో మా వాళ్ళకి ఏం అవసరం ఉండదు. అవును, అదైతే వాస్తవమే. మీరు అనడం వాస్తవమే. అదైతే